ఎల్హెచ్ అంటాము. ఇది కూడా పిట్యూటరీలో యాంటీరియర్ భాగం నుంచి రిలీజ్ అవుతుంది. జిఎన్ఆర్హెచ్ రిలీజ్ అయినప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఈ సైకిల్ మధ్యలో పీరియడ్ కి ముందు ఎల్హెచ్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇది చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడే అండం అనేది రిలీజ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఎల్హెచ్ అండం రిలీజ్ కి చాలా ముఖ్యమైన హార్మోన్. అది కాకుండా కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్ట్రాన్ కూడా రావాలంటే ఎల్హెచ్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్. నార్మల్ రేంజ్ 2.4 నుంచి 95.6 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్ ఉంటుంది. పీరియడ్ సైకిల్ కి ఏ రోజు చేసామో దాని ప్రకారం ఈ రేంజ్ లో ఉంటే మనం చూసుకోవచ్చు. టెస్టోస్టెరాన్ కూడా చాలా ముఖ్యమైన హార్మోన్. ఎస్పెషల్లీ పీసీఓఎస్ పేషెంట్స్ లో ఏంటంటే ఇది కనుక్కుంటారు. సో ఇది ఓవరీస్ లో రిలీజ్ అవుతుంది. అండాశయాల్లో చాలా తక్కువ శాతం రిలీజ్ అవుతుంది. ఈ ఓవరీస్ లో ఏంటంటే అరోమటేజ్ అనే ఒక హార్మోన్ టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రాడయోల్ గా మారుస్తుంది. సో నార్మల్ రేంజ్ 8 to 48 నానోగ్రామ్స్ పర్ డిఎల్ అనేది ఒక నార్మల్ రేంజ్. దాన్ని బట్టి పీసీఓఎస్ ఎంత ఉంది అనేది కనుక్కోవడం జరుగుతుంది.